ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు ఎలాగున్నారు? ప్రతి ఒక్కరు కూడా ప్రతి పరిస్థితుల్లో మరి ఎలాగ దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తున్నారా? అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలు కూడా మరి దేవుని మీద ఎక్కువ శ్రద్ధను భక్తిని చూపిస్తూ ఉంటున్నారు. ఖచ్చితంగా దేవుని ఆశ్రయించే వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడండి. కానీ ఈరోజు దేవుడు మన మధ్యలో ఉండి ఒక చక్కటి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. అదేంటో చూద్దాము. యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనము. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానము ఎంత అద్భుతంగా ఉందండి. మరి వేలాది దూతల్లో గనుడైన ఒకడున్నాడు. యోబు గ్రంథంలో ఈ మాటలు రాస్తూ ఉంటుండగా యేసు ప్రభు గురించి రాస్తూ ఉంటున్నారు. కింద మనం చదువుతూ ఉంటే ఆ గనుడైన ఆ మధ్యవర్తి మనకి ఏం చేయబోతున్నాడు? మనం పాపం చేసిన ప్రాయశ్చిత్తము ఆయనే. అంతేకాదు తిరిగి మనకి మంచి ఆరోగ్యము, సమృద్ధి, సంతోషాన్ని దేవుడు తిరిగి మనకి దయచేస్తాడంట. ఒకసారి స్పర్జన్ అయ్య గారని 1800 సంవత్సరంలో మరి లండన్ దేశంలో చాలా చక్కని సంఘాన్ని నడిపిస్తూ ఉంటున్నారు. అక్కడే పక్కనే జోసెఫ్ పార్కర్ అని ఇంకో పాస్టర్ గారు కూడా గొప్ప సంఘాన్ని నడిపిస్తూ ఉంటున్నారు. చార్ల్స్ స్పర్జన్ అయ్య గారు గొప్ప పేరుగాంచిన గొప్ప దైవ సేవకుడు. మరి ఒకరోజు తన నడిపిస్తున్న ఆర్ఫనేజ్ గురించి మాట్లాడుతూ మరి పక్కనున్న పాస్టర్ గారు అంటే జోసెఫ్ పార్కర్ గారు మరి ఆయన మంచి ఉద్దేశంతోనే అన్నాడు. మరి ఎంతో దయనీయ స్థితిలో ఉండి చాలా చిన్న బిడ్డలు ఈ ఆర్ఫనేజ్కి వస్తున్నారు అని చెప్పాడు. ఎవరో ఆయన మాటను తిరగమార్చి ఎలా చెప్పారంటే, స్పర్జన్ అయ్య గారు మరి పక్కనున్న పాస్టర్ మీ గురించి విమర్శిస్తూ ఇట్లా అంటూ ఉంటున్నాడు. మీ ఆర్ఫనేజ్లో చిన్నపిల్లలందరూ కూడా చాలా దీనత్వంలో ఉన్నారంట. అంతే భయంకరమైన ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారని చెప్పడం జరిగింది. స్పర్జన్ అయ్య గారికి చాలా కోపం వచ్చి మరి సండే పుల్పెట్ మీద గట్టిగా మాట్లాడుతూ కోపగించుకుంటూ పక్కనున్నవారు ఇలాగంటున్నారని ఆ జోసెఫ్ పార్కర్ అంటూ ఆ పాస్టర్ గారి మీద కోపాన్ని వ్యక్తపరిచారు. చార్ల్స్ స్పర్జన్ అయ్య గారు చాలా ప్రముఖుడు కాబట్టి మరి ఆయన గురించి ఆయన చెప్పిన వ్యాఖ్యలు కూడా మరి న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్లో రాసేవారు. ఆయన చెప్పిన మాటను జోసెఫ్ పార్కర్ అనే పాస్టర్ ఆర్ఫనేజ్ గురించి ఇలా మాట్లాడతాడా అని కోపగించిన ప్రతి మాటను కూడా న్యూస్ పేపర్లో మెయిన్ పేపర్లో వచ్చిందంట. ఇక విలేకరులు, క్రైస్తవులు కూడా వచ్చే సండే మనం జోసెఫ్ పార్కర్ పాస్టర్ గారు చర్చ్కి వెళ్దాము, ఇప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడో రాసుకుందాము, ఆయన ఎలాగ మాట్లాడతాడో విమర్శిస్తారో విందామంటూ కొంతమంది బయలుదేరి సండే జోసెఫ్ పార్కర్ గారు చర్చ్కి వెళ్ళారంట. అటువంటి సమయంలో పులిపిట మీద నిలబడుతూ జోసెఫ్ పార్కర్ అనే ఈ గొప్ప దైవ సేవకుడు ఆ గొప్ప దైవ సేవకుని మీద ఒక్క మాట కూడా పలకకుండా ఈరోజు మరి పుల్పెట్ మీద స్పర్జన్ అయ్య గారు లేరండి. మరి ఆ ఆర్ఫనేజ్ నడిపించబడాలంటే, వారమంతా నడిపించబడాలంటే సండే కానుక ఎంతో ముఖ్యం. కాబట్టి ఒక లవ్ ఆఫరింగ్ మనం తీసుకుందాము. సండే కానుకను మనం పట్టుదాము. మనకు వచ్చిన ఆఫరింగ్ స్పర్జన్ అయ్య గారి యొక్క ఆర్ఫనేజ్కి డొనేషన్గా ఇద్దాము అని చెప్పి మంచి మనసుతో ఆఫరింగ్ని మరి ఎత్తి పట్టుకోవడం మాత్రమే కాదు, డొనేషన్గా ఇచ్చారంట. మరుసటి రోజు స్పర్జన్ అయ్య గారు జోసెఫ్ పార్కర్ అనే పాస్టర్ గారింటికి మరి ఆయన బయలుదేరి వచ్చాడు. ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నేను నీ కీడు చేశాను, అనేక మంది ముందు నీ పేరు పాడు చేశాను, అయితే నీవు మాత్రము నాకు మేలు చేశావు, నాకు ఇంత ప్రేమ అర్హత లేదు అని చెప్పాడు స్పర్జన్ అయ్య గారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, జోసెఫ్ పార్కర్ గారు, ఐఎమ్ జస్ట్ అ మిడిల్ మ్యాన్, నీకు సహాయం చేయడానికి మధ్యవర్తిగా ఉన్నాను అంతే అని చెప్పాడు. నిజమే అండి, మన దేవుడు కూడా ఇటువంటి మనసు కలిగి ఉన్నాడండి. మనం ఎన్ని తప్పులు చేసినా కూడా మన కొరకు ఒక గనుడు మధ్యవర్తిగా ఉన్నాడు. మనం ఎన్ని చేసినా కూడా తిరిగి మనకు మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం చేసిన దానికి మనకి పనిష్మెంట్ కానీ, మనం చేసిన దానికి మనం గోతిలోకి ఎప్పుడో వెళ్ళిపోవాలి. కానీ దేవుడు మనల్ని కాపాడడం మాత్రమే కాదు, ఇంకా మంచిగా, ఇంకా నీతిగా, అంతేకాదు ఇంకా సమృద్ధితో, సమాధానంతో, సంతోషంతో మనల్ని నింపుతున్నాడు. ఈరోజు అంత గనుడిని మనం ఎలాగ మర్చిపోతాం? ఈరోజు మనం ప్రార్థన చేద్దామా, ప్రభా నువ్వు ఎంత ఘనుడవు నాయనా,
దూతల్లో వేలాది కోట్లాది దూతల్లో నువ్వు ఘనుడుగా ఉన్నావు, మా కొరకు నువ్వు మధ్యవర్తిగా ఉన్నావు. ఈరోజు విల్ ప్రే టు ద మిడిల్ మ్యాన్ జీసస్. మన మధ్యలో ఉన్న దేవుడు అండి మనకు మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేస్తూ మనకు మేలు ఇస్తున్న ఆ దేవుని మనం ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మేము ఏం చేయబోతున్నాము, ఎలా జీవిస్తున్నాం మాకు తెలియదు, కానీ ప్రతి రోజునైనా మాకు మేలు చేయ ఉద్దేశిస్తున్నావు నాయన. మేము ఎన్నిసార్లు మీకు ద్రోహం చేసినా, పాప కూపంలో పడిపోయినా మమ్మల్ని ఆ గోతులోండి కాపాడుతూ లేవనెత్తుతూ మమ్మల్ని బలపరుస్తున్నావు. అంతేకాదు మా పేరు పాడు చేయకుండా, మా పేరు మాసిపోకుండా నాయన ప్రభ మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ బలపరుస్తూ నిలబెడుతున్నావు. నీకు వందనాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నువ్వు సహాయం చేయండి. గనుడుగా ఉండండి, మధ్యవర్తిగా ఉండండి. పాతాళము యొక్క ఆ ఉచ్చుల నుండి బిడ్డని విడిపించడం మాత్రమే కాదు, సర్వ సమృద్ధితో బాలురి యొక్క మాంసంతో అయా లేత గడ్డి ఎముకల వంటి ఎముకలతో బిడ్డని మరొక్కసారి నువ్వు నింపి నడిపించి బలపరుస్తావు. నమ్మచ్చు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మంచి వాగ్దానం మనం విని ఉన్నాము. మనకు ఒక గనుడు ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు, క్షీణించిపోయే మన జీవితాన్ని తిరిగి లేవనెత్తుతా ఉంటున్నాడు. ఆ దేవుణ్ణి మనం ఈ రోజంతా స్తుతిద్దాము, దేవుని గణపరుస్తాము. ఈరోజు మధ్యాహ్న కాల ప్రాఫిటికల్ లైవ్లో మళ్ళా 12 కలుద్దాము. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. ప్రైజ్ ది లార్డ్.